Hello friends, అందరికీ నమస్తే. హెల్చర్ అనుకుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం. లాంగ్ షార్ట్ కెరియర్ గోల్ ఫన్ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ వీడియో తీసుకుని వస్తుంటాను. 30 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత కూడాను మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ తెస్తూనే ఉంటాను. బికాస్ ఈజ్ అ వండర్ఫుల్ రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ ఎండ్. 30 days కాదు 300 days కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తెస్తుంటాను నా సైడ్ నుండి. ఇది నా ప్రామిస్. నో నీడ్ టు వరీ, వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తూ ఉంటాయి. ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ టు బి ఫ్రాంక్ చాలా స్వీట్. నేను చేసే పని, నేను ఎడ్యుకేషన్ కౌన్సిలర్ కూడాను. ఎడ్యుకేషన్ గురించి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను స్టూడెంట్స్ కి. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్. ఇటువంటి జాబ్ నెలకి 30,000 రూపాయలు శాలరీ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. నేను క్లియర్ గా దీని గురించి A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొత్తగా వచ్చిన వాళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు ఎవరైనా కానీ కాస్త సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి అండ్ కొందరికి షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చూడండి, చాలా మందికి లక్షలు అయిపోతున్నాయి సబ్స్క్రైబర్స్. సిల్వర్ బటన్ వస్తుంది. నాకు ఉండదు, ఇంత కష్టపడుతున్నా నాకు సిల్వర్ బటన్ రావాలని. 32 కిలోమీటర్ దూరచితే 32,000 దూరంగా ఉన్నాను లక్ష అవ్వడానికి. దయచేసి సబ్స్క్రైబ్ చేయమని కొందరు చెప్పండి అయ్యా. కెరియర్ కోసం చెప్తున్నాను. ఇంత సర్చ్ చేసి మీకు తీసుకుని వస్తున్నాను. కాస్త మీరు కూడా చెయ్యాలి కదా, సపోర్ట్ చేయండి కాస్త. ఎనీవేస్, దీంట్లో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు రెగ్యులర్ గా కొన్ని విషయాలు మీతో అందరితో మాట్లాడుతూ ఉంటాను. కొందరు సోద్ అంటారు, కొందరు టైం పాస్ అవుతుంది అంటారు, కొందరు బాగా సార్ పాజిటివ్ తీసుకుంటారు. ఇటువంటిదే ఈ రోజు మార్నింగ్ నాకు ఒక క్యాండిడేట్ నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే, సార్ ఇంటర్వ్యూ ఫియర్, ఇంటర్వ్యూ అంటే భయం. అటువంటి సిచ్యువేషన్ చాలా ఫ్రెషర్స్ కి, ఎక్స్పీరియన్స్ కూడా అప్పుడప్పుడు ఫ్రెషర్స్ కూడా చాలా మంది అవుతారు. సార్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఫియర్ అనేసి ఒక వీడియో చేయమన్నారు. పెద్ద వీడియో నేను చేస్తాను, కానీ దానికోసం మీరు ఎంతమంది కోరుకుంటున్నారు కాస్త కామెంట్ చేయండి. ఇంటర్వ్యూ ఫియర్ నుంచి బయటకు రావడానికి ఆ పాయింట్ తో వీడియో మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఎక్కువ మంది వస్తే దానికోసం నేను బ్రీఫ్ గా ఒక ప్రోగ్రామ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంటర్వ్యూకి ఫియర్ ఎలా తీయాలో దాని మీద అయితే వీడియో చేస్తా. మీరు ఎంకరేజ్ చేస్తే దానికోసం వీడియో చేస్తా. దానికంటే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు టెన్షన్ పడుతున్నారు, కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు అంటే యు ఆర్ గోయింగ్ ఇన్ వెరీ రైట్ ట్రాక్. ఎస్, అరే ఆడుతూ పాడుతూ అసలు కేర్లెస్ వాడికి భయం ఎందుకు ఉంటది? కెరియర్ కోసం ఏదో మంచి చెయ్యాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అనుకున్నవాడు కదా టెన్షన్. ఆడుతూ పాడుతూ ఫెయిల్ అయిపోతానని తెలిసిన వాడికి ఎగ్జామినేషన్ భయం ఎందుకు ఉంటది? అయ్యో మంచి పర్సెంట్ రావాలి, మంచి ర్యాంక్ రావాలనేసి కంగారు వస్తుంది కదా. కంగారు నెగిటివ్ కాదు. కంగారు రావడం ఇట్స్ మీన్ దట్ యూర్ గోయింగ్ ఇన్ రైట్ ట్రాక్. కంగ్రాట్స్, మీరు కాస్త మీ కెరీర్ కోసం ఆలోచిస్తున్నారని. ఆ విషయాల్లో కూడా నేను వీడియో తీసుకుని వస్తాను. నేను ఏ వీడియో కన్నా ఒక ప్రోగ్రామ్ చేసుకుంటానండి. ఇది జస్ట్ కెమెరా ముందు వచ్చి పడపడ మాట్లాడడం కాదు, ఒక ప్రోగ్రామ్ చేసుకుంటాను. ఏ పాయింట్స్ మీద తావాలి, ఏ విషయాలు మీతో మాట్లాడాలి, ఏ విషయాలు మీకు అవసరమని నేను చెప్పాలి, ఆ పాయింట్ తీసుకుని వస్తాను. సినిమాల కోసము, పాలిటిక్స్ కోసము మన దగ్గర టైం లేదు, అంత అవసరం కూడా మనకు లేదు. కాబట్టి తీసుకుని వస్తాను, ఒక ప్రోగ్రామ్ చేస్తాను. మీరు కానీ కమ్ అవుట్ ఆఫ్ ఫియర్ ఫ్రమ్ ఎగ్జామ్ ఆర్ ఫ్రమ్ ఇంటర్వ్యూ అనేసి మీరు దీనికి ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనుగా ఒక బ్రీఫ్ వీడియో తీసుకుని వస్తా. ఇంట్రెస్టెడ్ గా హ్యాపీగా చూడండి. చెప్పిన పాయింట్స్ ఇంప్లిమెంట్ చేసుకోండి. చూడండి, చాలా మంది వీడియో చూస్తారు, చాలా వ్యూస్ వెళ్తున్నాయి, అవి బాగానే ఉన్నాయి, కాల్స్ మెసేజ్లు చాలా రూపంగా వస్తున్నాయి. కానీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయకుండా లాభం లేదు. మీరు ఖురాన్ చదివినా, బైబిల్ చదివినా, గీతా చదివినా, ఏం చదివినా మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయకపోతే అది చదవడం వేస్ట్. టు బి ఫ్రాంక్, ఏదైనా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాల్సిందే, అది మ్యాండేటరీ. ఓకేనా? దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. మీరు చెప్పే పాయింట్స్, కొందరు పేపర్ పెన్ పట్టుకొని స్టెప్ బై స్టెప్ రాస్తారు. చెప్పే పాయింట్స్ ఇంప్లిమెంట్ మీ లైఫ్ లో చేయాలి. ఓకే. అండ్ కొందరు నాకు కాల్ చేసి మెసేజ్ చేసి అడుగుతున్నారు ఏంటంటే, సార్ కొన్ని కంపెనీస్ కి మీరు డాక్యుమెంట్స్ పంపిస్తున్నాం, సెలెక్ట్ అయ్యాం, డాక్యుమెంట్స్ పంపిస్తున్నాం, వెరిఫికేషన్ కి వాళ్ళు అమౌంట్ అడుగుతున్నారండి అనేసి. చూడండి, మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసేది వెరిఫికేషన్. సెలెక్ట్ అయిపోయిన తర్వాత చేసే వెరిఫికేషన్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, కంపెనీ వాడిది. మీరు కన్సల్టెన్సీ త్రూ వెళ్ళారంటే కన్సల్టెన్సీ వాడు ఫీజు అడుగుతాడు, అది కామన్. నా దగ్గర కూడా పెయిడ్ సర్వీస్ ఉంది. బట్ మీరు కంపెనీలో సెలెక్ట్ అయిపోతే వెరిఫికేషన్ ఇస్ దేర్ డ్యూటీ. ఆ డ్యూటీకి మీరు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళ డబ్బులు లేవా అంటే టైంకి జీతం ఇస్తారా? డౌట్ వచ్చిందా? మానియండి. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లోని వెరిఫికేషన్, థర్డ్ పార్టీ వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఇదంతా వాళ్ళు చూసుకోవాల్సిన పని. ఆ వెరిఫికేషన్ కి మీరు అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఫ్రాడ్ గా స్మెల్ వస్తుంది,
సైడ్ అయిపోండి కామ్గా. ఓకేనా? దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ ఐ లైక్ టు గివ్ యూ గైడెన్స్. అండ్ ఒకటి రీసెంట్ గా నేను ఒక వీడియోని చేశాను. ఆ వీడియో ఏంటంటే రెజ్యూమ్స్ ఎలా తయారు చేయాలి, క్లియర్ గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసా రెజ్యూమ్స్ ఎలా తయారు చేయాలి అనేసి. ఐ హోప్ అందరూ ఆ వీడియో చూడడానికే నేను తయారు చేశాను. బట్ స్టిల్ నేను రిఫర్ చేసిన కొన్ని కంపెనీస్ కి ఆల్తూ ఫాల్తూ రెజ్యూమ్స్ వస్తున్నాయి. నేను సివి ఒకటే అండి, ఒక విషయం చెప్తున్నాను. నా వీడియోలో చేసే వీడియోలో మీకు ఎంటర్టైన్మెంట్ దొరకపోవచ్చు. నా మాటలు చాలా మంది వింటారు, చాలా మంది ఆలకిస్తారు. ఒక క్యాండిడేట్ కొందరు ఉన్నారండి, మీరు చెప్తున్నాను పర్సనల్ గా. కొందరు క్యాండిడేట్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, తిన్నారా సార్, ఎక్కడున్నారు సార్, ఆ వీడియో ఎప్పుడు రాబోతుంది, అలాంటి కంటిన్యూగా నాకు మెసేజ్ పెడుతూ ఉంటాను. నాకు మూడ్ వచ్చినప్పుడు హాయ్ హలో అని రిప్లై ఇస్తా. ఇంపార్టెంట్ అంటే వెంటనే రిప్లై ఇస్తా, లేదంటే టైం పడుతుంది. ఒకరోజు ఒక అబ్బాయికి అడిగా, ఒక 10-15 మంది అలా ఉన్నారు. ఒకరోజు ఒక అబ్బాయికి అడిగారు, కంటిన్యూ ఎందుకురా నాతో, నీ బాయ్ ఫ్రెండ్ ఏంట్రా నీకు, కంటిన్యూ మెసేజ్ ఏంట్రా నాతోటి అంటే ఒకటే అన్నాడు ఆన్సర్. నాకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను తెలుసా ఆన్సర్కి. ఏంటన్నాడు, సార్ మీ వీడియోస్ చూడడం కానీ మీకు మెసేజ్ పెట్టడం కానీ చేస్తున్న కొద్దీ మాకు మా కెరియర్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది సార్. మేము ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు. పొద్దున్న లెగిసిన గుడ్ మార్నింగ్ పెడతాం. మీరంటేనే కెరియర్ అంటే మీరు. ఆ డిస్ట్రాక్ట్ మాకు అవ్వట్లేదు సార్. వేరే చోట రీల్స్ చూడాలి, ఇన్స్టాగ్రామ్ దూరాలి, ఏమి మాకు రావట్లేదు సార్. అందుకే మీరు రిప్లై ఇవ్వకపోయినా మీ మెసేజ్లు, మీ వీడియోస్ చూస్తూ ఉంటాం సార్. మాకు ఈ పనే ముందు చెయ్యాలి, ఈ కెరియర్ ముందు సెటిల్ అవ్వాలి అనేసి మాకు ఫోకస్ ఉంటుంది సార్. అందుకే మెసేజ్ పెడుతున్నాం. మీరు రిప్లై ఇవ్వకపోయినా పర్లేదు సార్. మాకు ఒక మెసేజ్ మీకు పెట్టామంటే మీకోసం ఆలోచించడం, మీ మాటలు ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ వస్తున్నాయి. ఇంతగా 24/7 కెరీర్ కోసం ఆలోచించేవాడు రాకెట్ సైంటిస్ట్ అవ్వడా రేపు? అవుతాడు కదా. రాకెట్ సైంటిస్ట్ అవ్వకపోయినా అట్లీస్ట్ లైఫ్ లో సక్సెస్ఫుల్ అవుతారు కదా. మరి మీరేం చేస్తున్నారు? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ మీస్ టెక్స్ట్ మీ. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ, అడగట్లేదు. బట్ హౌ మెనీ అవర్స్ పర్ డే యూర్ యూటిలైజింగ్ ఫర్ యువర్ కెరియర్? రోజుకి ఎన్ని గంటలు మీరు మీ కెరియర్ కోసం ఆలోచిస్తున్నారు, కెరియర్ కోసం పనిచేస్తున్నారు? ఎన్ని గంటలు కెరియర్ కోసం గూగుల్ సెర్చ్ చేస్తున్నారు? మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి మీ గురించి. మొక్క ఒక్క రోజులో చెట్టు అవుతుంది డార్లింగ్. అండ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూ నీడ్ టు గెట్ రెడీ. రెడీగా లేనప్పుడు చాలా క్రిటికల్. ఒక కుర్రోడికి నేను చూశాను, ప్రొఫైల్ 6 months 8 months ఇక్కడక్కడ తిప్పాను, చాలా లేట్ అయ్యింది. పేరు హైలైట్ చేయను కానీ చాలా మనిషి కోసం లేట్ అయ్యింది. ఎక్కడ లై ఆఫ్ 12 ఓపెనింగ్ దొరకట్లేదు. ఒకే ఒక ఓపెనింగ్, వాడు కూడా గింజిపోతున్నాడు. సార్ ఏంటి సార్ ఇన్ని రోజులు అయిపోయింది సార్, ఇది అయిపోయింది సార్, అదే అయిపోయింది సార్, ఏంటి సార్ ఇది, చూడండి సార్. పేడ్ క్యాండిడేట్ ఆడు. మరి ఇంత చూసి లాస్ట్ కి ఒక కంపెనీలోని ఇంటర్వ్యూ పెట్టించినప్పుడు అబ్బా మూగోడు, సబ్జెక్ట్ 0. మరి ఎందుకురా 6 నెలలు 9 నెలలు అంతా డాన్స్ వేసావు? సబ్జెక్ట్ 0. మీరు ఎవరికో రెజ్యూమ్ ఇచ్చేసి కాసిన జాబ్ చూడమన్నప్పుడు ఆడి మీద మొత్తం భారం వదలకండి. యువర్ డ్యూటీ ఈస్ టు పాలిష్ యువర్ స్కిల్స్, పాలిష్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, పాలిష్ యువర్ ఇంగ్లీష్, పాలిష్ యువర్ సబ్జెక్ట్ మ్యాటర్. మీరు ఏ డొమైన్ మీద వెళ్తున్నారు? కార్పెంటర్ వర్కా, కార్పొరేట్ వర్కా, కలెక్టర్ వర్కా, ఏ మీద వెళ్తున్నారు దాని మీద మీరు సబ్జెక్ట్ లో జమ్ ఉండాలి. ఇంటెలిజెన్సీ పెంచుకోండి. ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ స్పోకెన్ మొత్తం నేర్చుకోండి. రెజ్యూమ్ ఇచ్చాం కదా, మన నాన్న డబ్బులు కట్టాడు కదా, ఆడు చూసుకుంటాడులే అంటే ఇంటర్వ్యూలోని ఏంటి నోరు తెరవలేరు. దెన్ వై దిస్ కొలావరి? చెప్పండి ఎందుకు ఇదంతా? గెట్ రెడీ మ్యాన్. ఇది ఎలా ఉంది తెలుసా? ఎక్కడో మంటలు ఎక్కిస్తుంది, నీళ్ళ కోసం ఎవరో గొయ్యి తీస్తున్నాడు. దేనికి గొయ్యి తీస్తున్నావు అంటే నీళ్ళు వస్తుంది కదా, నువ్వు వెల్ తీస్తున్నాను గొయ్యి తీస్తున్నాడు అనేసి. మంటలు ఎక్కిస్తున్నప్పుడు గొయ్యి తీస్తున్నాడు కదా నుంచి నీళ్ళు రావాలని, అప్పటికప్పుడు నీళ్ళు రావాలని. మీ పరిస్థితి కూడా అలాగే ఉంది చాలా మందికి. ఇంటర్వ్యూ వరకు ఏమి ఆడుతూ పాడుతూ సరదాగా ఇంట్లోని రీల్స్ చూసుకుంటూ గడిపేస్తారు. ఇంటర్వ్యూ ముందు బెబ్బే. ఎలా సెలెక్ట్ అవుతారు స్వామి? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద కాల్ సెంటర్, సేల్స్, మార్కెటింగ్, ఎలాంటి జాబ్ కాదు. వాడు 10th క్లాస్ వాడు కూడా చేస్తున్నాడు. అది పెద్ద ఉద్యోగం కాదు. అది సంపాదించుకుంటే పెద్ద నేను జాబ్ చేస్తున్నానని ఐఎస్ ఫీలింగ్ కాదు. జాబ్ ఈజ్ సంథింగ్ లైక్ కెరియర్. 10 years ఉన్నా మిమ్మల్ని చూసి 10 మంది రావాలి కానీ ఏదో కాల్ సెంటర్ దూరిపోయి 10,000 12,000కి చేసేది కెరియర్ కాదు.
అది గుర్తుపెట్టుకోండి. 10,000 12,000 ఏంటి స్వామి నాకు అర్థం కావట్లేదు. డిగ్రీ అయిపోయింది అమ్మయ్యా, ఏదో కాల్ సెంటర్ దూరిపోయాం, మా అబ్బాయి ఏదో జాబ్ చేసుకుంటున్నాడు, అంతేనా అయిపోయిందా మీ లైఫ్ వాల్యూ? 10th క్లాస్ వాడు కూడా చేస్తున్నాడు. హెచ్ఎస్బిసిలో ఉండేవాడిని, వైజాగ్ సిరిపురం హెచ్ఎస్బిసి గుర్తుంది కదా. ఆ హెచ్ఎస్బిసిలో 10th ఇంటర్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. పక్కన డిగ్రీ వాడు కూర్చున్నవాడు. ఏం విలువ ఉంది? నువ్వు శాలరీ విత్డ్రా చేస్తున్నావు, వాడు శాలరీ విత్డ్రా చేస్తున్నాడు. డిగ్రీ విలువ ఏంటుంది? కాల్ సెంటర్ జాబ్ వచ్చింది, ఐటీ రిక్రూటర్ గా జాబ్ వచ్చింది, హ్యాపీగా షిఫ్ట్ కి వెళ్తున్నా, క్యాబ్ వస్తుంది. ఈ సుఖాలు ఎంతకాలం ఉండిపోద్దు. అందరు పక్క నుండి ఎదిగిపోతారు, మీరు అక్కడే ఉండుతారు. ఏ తెలియట్లేదా? ఏ కాల్ సెంటర్ ఎంప్లాయ్ అయినా బెంచ్ కార్ లో రావడం చూసాడా యజమాని కాకుండా? ఏ కాల్ సెంటర్ ఎంప్లాయ్ అయినా మంచి ప్లాట్ మంచి సైట్ కొనడం చూసారా? ఎలా కొంటారు స్వామి? మీరు జీతాలు ఎంత? అందుకంటున్నా, మీరు ఒక జాబ్ కి వెళ్ళాలంటే అరే నాన్న దీంట్లో నా కెరియర్ బాగుంటుంది, నా ఫ్యూచర్ బాగుంటుంది. కాల్ సెంటర్ ఏదో సైడ్ ఇన్కమ్ లేకపోతే ఇన్కమ్ వస్తుంది కదని లేడీస్ కి మాత్రం చాలా బాగుంటది, కానీ బాయ్స్ కి అది భవిష్యత్తు కాదు. అవి భవిష్యత్తు కాదు, అది కెరియర్ కాదు. డ్రీమ్ బిగ్, ప్లాన్ బిగ్ అండ్ ప్రిపేర్ బిగ్. ప్రిపరేషన్ లేకుండా ఏదో వచ్చేస్తుంది అంటే కాలం గడపడం కాదు. నేను కాల్ సెంటర్ నుంచి వచ్చిన వాడినే, బట్ ప్లాన్ చేసుకున్నా, ఎంబీఏ చేయాలి, హెచ్ఆర్గా జాబ్ చేయాలి, ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకున్నా. ఏ కాల్ సెంటర్లో బాగానే వస్తుంది కదండి, అక్కడ ఉండిపోలేదు ఎందుకు? నాకు పోయేదో ఇన్కమ్ కావాలి, మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు, నేను 9 to 5 జాబ్ చేయాలి, నా ఫీజు నేనే కట్టుకోవాలి, నా ప్లాన్స్ నేనే చేసుకోవాలి, ఇంటర్నెట్కి వెళ్ళినప్పుడు 10 రూపాయలు నేనే కట్టుకోవాలి, మా అమ్మ నాన్న ముందు చేయి సాపకూడదు అని జాబ్ చేశా. కానీ అక్కడ ఉండిపోవడం జాబ్ చేయలేదు. నేను ఉండను కూడా, నాకు అవసరం కూడా లేదు. నాతో పాటు అక్కడ ఉండిపోయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళే స్థాయిలో ఉన్నారు, నేనే స్థాయిలో ఉన్నారో తెలుస్తుంది. ఎవరు ఉండిపోమన్నాడు జీవితాంతకాలం కాల్ సెంటర్కి? అది ఏదైనా పెద్ద ఏదో లైఫ్ సెటిల్ జాబా? కస్టమర్ అడుగుతారు, మీరు ఆన్సర్ ఇస్తారు. చాలా మంది దానికోసమే డౌన్ అయిపోతున్నారు. ఒక దాన్ని దొరికిందంటే సుఖాలు పొందుతూ హ్యాపీగా దొరికింది కదా అనేసి జస్ట్ బద్ధకంగా వద్దు. కెరియర్ ఒకటికి మించి గవర్నమెంట్ జాబ్ కాదు సెక్యూరిటీ ఉండడానికి, గవర్నమెంట్ జాబ్ కాదు బ్యాంక్ వెళ్ళి 10 లక్షలు కావాలని టక్మని ఇచ్చేయడానికి ఆ లోను. ఆ గవర్నమెంట్ జాబ్ కదా, నువ్వు పోయినది నీ పెళ్ళంకి వస్తుంది కదా అనేసి. ఇది ప్రైవేట్ జాబ్, ఏ టైంలో ఎలా రిస్క్ ఉంటుంది తెలీదు. బాబు లాంటి లక్షలు విత్డ్రా చేసిన వాళ్ళు లే ఆఫ్ టైంలో బయటకు వచ్చారు సాఫ్ట్వేర్ లో. ప్లాన్ బిగ్ మ్యాన్, అంతే చెప్తున్నాను ఒకటే, ప్లాన్ బిగ్. మీరు బీటెక్, బిఎస్సీయా, డిగ్రీయా, బీకామా, బిఏ, ఐ డోంట్ కేర్, డిప్లొమా, ఐటీఐ కాదు, ప్లాన్ బిగ్. బిగ్ ప్లాన్ చేయండి. ఒక ఏమంటారు, కాంట్రాక్ట్ గా ఎలక్ట్రికల్ పనిచేసే ఎలక్ట్రీషియన్ ఏదో ఫార్మాలో ఏదో వాళ్ళలో కాంట్రాక్ట్ పనిచేసేవాడు 18,000 జీతం వస్తుంది. అది ఐటీ సెక్టర్ లోని ఎలక్ట్రీషియన్స్ కూడా ఉంటారు, వాళ్ళ శాలరీ ఒకసారి ఊహించండి. ప్లాన్ బిగ్. మీరు ఐటీఐ, వాళ్ళు ఐటీఐ, మరి వాళ్ళకి ఎంత శాలరీ ఎలా వస్తుంది? ప్లాన్ బిగ్, ఇంప్లిమెంట్ బిగ్. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని వచ్చాను, శాలరీ ఇది కూడా 20,000, 15,000, 30,000, 40,000, ఇవి కూడా అదే రేంజ్ లో ఉంటాయి. బట్ దీనికి నేను ఎన్నాళ్ళు ఉండిపోమని నేను కూడా చెప్పను. ఎన్నాళ్ళు ఉండిపోయింది, లైఫ్ లోని ఫ్యూచర్ లోని గ్రోత్ ఉంటుంది. ఒక 2 సంవత్సరాల్లోని మీరు కార్ కొనొచ్చు, 6 సంవత్సరాల్లోని ప్లాట్ కొనొచ్చు, 10 సంవత్సరాల తర్వాత బిల్డింగ్ కొనొచ్చు, ఏ బొక్క ఉండదు. ఆడుతూ పాడుతూ చేసే పని, బోర్ కొట్టిందా పక్కనెట్టి ఇంకో చూసుకోవడమే. అర్థమైందా? లైఫ్ లోనే ప్రతిరోజు నా కోసం నేను గంట కేటాయించుకొని నేను చదువులో, నేను స్కిల్ డెవలప్మెంట్ లో పెట్టుకుంటే నా ఫ్యూచర్ బాగుంటుంది. స్టిల్ ఐ స్టడీ, నాది సెట్ అయ్యింది, అంత పర్లేదు బాగానే ఉంది, కానీ స్టిల్ ఐ స్టడీ. వై ఐ స్టడీ? ఇది సరిపోదు నాకు, ఇది ఏ మాత్రం సరిపోదు. నాకు ఉంది ఒక ప్లాన్, నా పాప, నా పిల్లలు ఎక్కడ చదువుకోవాలనేసి నా ప్లాన్ నాకు ఉంది. ఇదేం సరిపోదు. సో మీరు కూడాను ఉన్న దాంట్లో సరిపెట్టుకోకండి. ప్లాన్ ఫర్ బిగ్. మీ మంచిగా చెప్తున్నాను, టైంపాస్గా అనుకుంటే ఇంకేం చేయలేను. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఇస్ ఎ జాబ్. తెలుగు కమ్యూనికేషన్ రావాలి, వచ్చే కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది ఏంటంటే 0 to 3 years ఎక్స్పీరియన్స్, 30 పొజిషన్స్ ఉన్నాయి. ఆ శాలరీ ఈస్ 30,000, 3,60,000 ఇస్ ద ప్యాకేజ్. ఈ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ కౌన్సిలర్, కెరియర్ కౌన్సిలర్, సేల్స్, టెలికాలర్, ఇది పొజిషన్ దీనికి ఇస్తున్నారు. ప్రొడక్ట్ డొమైన్ అవుట్ సోర్సింగ్ అని ఉంటాయి దీంట్లోని. వీళ్ళు ఏంటంటే
గైడెన్స్, స్టూడెంట్స్ కి గైడెన్స్ ఇవ్వాలి. స్టార్టింగ్ చెప్పాను కదా, నేను ఎలా అయితే మీకు గైడెన్స్ ఇస్తున్నాను, స్టూడెంట్స్ కూడా గైడెన్స్ ఇవ్వాలి. కౌన్సిలర్ ఈజ్ అ జాబ్. మొత్తం అంతా A to Z. తెలుగు కమ్యూనికేషన్ బాగుండాలి, స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఉండాలి, తెలుగు కూడా ఉండాలి. అండ్ యాన్యువల్ సిటిసి ఎర్న్ అప్ టు 6 LPA 6 లక్షలు అంటే 50,000 వరకు శాలరీ మీరు దీనిలో ఎర్న్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ 6 రోజులు జాబ్. దీనికి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. మొత్తం అంతా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటది, మీరు దేనికోసం వరీ అవ్వద్దు. వర్క్ ఫ్రమ్ హోమే, రిమోట్ జాబ్, హైబ్రిడ్ కూడాను. ఇది మాత్రం ఓన్లీ మైండ్ లో పెట్టుకోండి. కరీంనగర్, వైజాగ్ అండ్ హైదరాబాద్ లొకేషన్ లో ఉండే వాళ్ళకే ప్రయారిటీ. వేరే వాళ్ళు కూడా ట్రై చేయవచ్చు, కాల్ వచ్చిందంటే మాట్లాడండి. బట్ వైజాగ్, హైదరాబాద్, కరీంనగర్ ఇస్ బెస్ట్ లొకేషన్స్. ఇది కంపెనీ పేరు. సో దోస్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్, లింక్ పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లోని వెళ్ళేసి అప్లై చేయండి. కాల్ వస్తుందా లేదా మెయిల్ వస్తుందా వెయిట్ చేయండి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. దీనికోసం కౌన్సిలింగ్ చేయాలండి. ఇప్పుడు నేను చేస్తున్నా కదా ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్, అలాగే కౌన్సిలింగ్ చేయాలి. కాబట్టి చాలా సింపుల్ జాబ్, ప్రాబ్లం ఏంటి లేదు. అప్ టు 6 lakhs వరకు ఉంది దీని ప్యాకేజ్. బెనిఫిట్స్ ఏదైనా ఇచ్చాడా? ఇన్సెంటివ్స్ బేసిస్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. ఎస్, ఇన్సెంటివ్స్ ఎక్కువ ఉంటాయి, తెలుసు కదండి మీకు. మాక్సిమం అలాంటి కౌన్సిలింగ్ జాబ్స్ కి ఇన్సెంటివ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆడుతూ పాడుతూ బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రస్తుతానికి చేసుకోండి. ఫ్యూచర్ కోసం బిగ్ డైమండ్ ఆలోచించండి, ప్లాస్టిక్లు కాదు. ఓకేనా? విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హజార్ అరుణ్ ఫ్రమ్ విశాఖపట్నం. సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి 1 lakh వరకు కొంచెం కార్పొరేట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ గ్రేట్ డే.